హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్షిని. @వర్షిని D7 మై ఛానల్ నేమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మీకు నేను ఒక టాస్క్ ఇస్తున్నాను. నేను ఇక్కడ శనగల పలావ్ చేశాను. అయితే అందులో వాటర్ ఎన్ని వేసానో నేను క్లియర్గా చూపించాను. దాన్ని బట్టి నేను బియ్యం ఎన్ని వేసానో మీరు కామెంట్ చేయండి. చూద్దాము ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తా. ఓకేనా? ఈ శనగలు పొద్దున నానబెట్టుకున్నాను. నేను నైట్కి డిన్నర్లో వాడుకున్నాను. ఇవన్నీ మసాలా దినుసులు వేసుకుంటే మనకు టేస్టీగా వస్తుంది. ఆ శనగలు కూడా మంచిగా నూనెలో ఫ్రై చేశాను. ఒక 10 నిమిషాలు రైస్ వేస్తున్నాను. ఈ రైస్ ఎంత క్వాంటిటీ ఉందో మీరు వాటర్ చూసి నాకు చెప్పండి. ఓకేనా? కొత్తిమీర అన్నీ ఏమేమి వేసానో అవన్నీ వేసుకోండి. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇందులోకి మేము కాంబినేషన్గా ఏం పెట్టుకున్నామంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ పెట్టుకున్నాం. అది మార్నింగ్ వీడియో నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ. మీరు చూడకుంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. నేను దీనికి కాంబినేషన్గా పెట్టుకున్నాను. మనం పొద్దున వండుకుంటే సాయంత్రానికి కొంచెం కర్రీ మిగులుతుంది కదా, ఆ కర్రీ ఎటు కాకుండా ఉందని మేము ఇలా చేశాను. శనగల పలావ్ చేశాను. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్, చాలా బాగుంటుంది. డైట్లో ఉన్నవారు కానీ ఎవరైనా కూడా ఈజీగా వండుకోవచ్చు, తినచ్చు. ఒక 20 మినిట్స్లో మనకు రైస్ కుక్ అయిపోతుంది. కుక్కర్లోనే చేస్తున్నాను. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా వంటలు చాలా సింపుల్గా ఉంటాయి, సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి వంటలు. మీరు చూసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? పెద్ద షెఫ్ కాదండి, నేను ఇంట్లోనే వండుతాను. ఇంట్లో అందరు అమ్మలు అక్కలు చెల్లెలు ఎలా వండుతారో అలానే వండుతాను. కానీ నా వంటలు మాత్రం చాలా నచ్చుతాయి మా వారికి కానీ మా అమ్మకి కానీ ఎవరికైనా కూడా. సింపుల్గా ఉంటాయి, ఎక్కువ పని కూడా పెట్టుకోకుండా సింపుల్గా ఉంటుంది. చూసారు కదా ఎట్లా వచ్చిందో. సబ్స్క్రైబ్.